ఓకే. హలో ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. బాగున్నారా అందరం? ఎన్ని రోజుల తర్వాత కెమిస్ట్రీ క్లాస్లో కలుస్తున్నాము కదా. హౌ ఆర్ యూ ఆల్? త్వరగా చాట్ బాక్స్లో కొట్టండి ఎలా ఉన్నారు మీరని. బాగున్నారా? స్కూల్ తర్వాత మళ్ళీ కూర్చోవడం కష్టమే నాకు తెలుసు, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా కెమిస్ట్రీలో ఏదైనా చదువుతామా? ఎస్, కెన్ వి బిగిన్? ఈరోజు టాపిక్ ఏంటని మీకు తెలుసా? అట్లీస్ట్ ఆర్ యూ అవేర్ ఆఫ్ వాట్ ద టాపిక్ ఇస్? ఎనీ ఐడియా? ఓకే, క్విక్లీ వీ కెన్ జస్ట్ start seeing what the topic is. I think my screen is visible. Yes. Okay. ఫస్ట్ ఆయన చూడండి. ఆయన పేరు జోసియా విల్లర్డ్ గిబ్స్. గిబ్స్. సో ఇప్పుడు గిబ్స్ అన్న పేరు చూసినప్పుడు మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్ ఏంటని. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ గురించి చదవాలి. దానికి ముందు నాకు చెప్పండి త్వరగా, మ్యాక్స్వెల్ అన్న పేరు ఎప్పుడైనా మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ అన్న పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. మ్యాక్స్వెల్ అన్న పేరు ఎప్పుడైనా విన్నారా? త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. యు ఆల్ నో మ్యాక్స్వెల్, ఇజంట్ ఇట్? మ్యాక్స్వెల్ ఈక్వేషన్, మ్యాక్స్వెల్ లా, ఫారడేస్ లా, ఇవన్నీ ఆల్రెడీ చదివారు కదా మీరు. మ్యాక్స్వెల్, ఫారడే, వీళ్ళ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో గిబ్స్ అన్నారు, దిస్ పర్సన్ వాజ్ ఆల్సో ఫ్రెండ్స్ విత్ మ్యాక్స్వెల్ అండ్ ఫారడే. మ్యాక్స్వెల్, ఫారడే, గిబ్స్ వీళ్ళందరూ ఫ్రెండ్స్. So, what did they do? They're all basically mechanical engineers. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి, కానీ ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో చదువుతున్నాము? కెమిస్ట్రీలో చదువుతున్నాము గిబ్స్ గురించి. కానీ ఏంటి ఆయన మెకానికల్ ఇంజనీర్. సో మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే కూడా కెమిస్ట్రీలో ఎంత కాంట్రిబ్యూషన్ ఇచ్చారని ఒకసారి ఆలోచించండి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, నేను సైన్స్ గ్రూపు, నాకు కామర్స్ వద్దు, లేకపోతే నాకు కెమిస్ట్రీ ఇంట్రెస్ట్, ఫిజిక్స్ వద్దు, మ్యాథ్స్ ఇంట్రెస్ట్, కంప్యూటర్ సైన్స్ వద్దు, అలా చెప్పడం కష్టం. దిస్ మ్యాక్స్వెల్ అండ్ దీస్ పీపుల్ ఏ టైం పీరియడ్లో వర్క్ చేశారు? లేట్ 1800s వర్క్ చేశారు, అవునా కదా? 1800s టు 1900s. ఆ టైం పీరియడ్లోనే అన్ని సబ్జెక్ట్స్ తెలుసు వాళ్ళకి. ఇప్పుడు 2025లో మనం ఉన్నప్పుడు ఏమేం చదవాలని ఒకసారి ఆలోచించండి. అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఈ రోజుకి ప్రవచనం అయింది. సో డోంట్ వరీ, దిస్ ఇస్ ద ఫిలసాఫికల్ థింగ్ ఫర్ టుడే. గుడ్ ఈవినింగ్. ఎస్ పెనమూర్. ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎవ్రీబడి దట్ యూ నీడ్ టు నో ఆల్ సబ్జెక్ట్స్. గిబ్స్ ఒక మెకానికల్ ఇంజనీర్, కానీ థర్మోడైనమిక్స్లో ఎక్కువ రీసెర్చ్ చేశారు. సో కెమిస్ట్రీలో చదువుతున్నాము. అలా ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ నాకు, ఇంకొక సబ్జెక్ట్ వద్దని చెప్పడం మంచిది కాదు. సో అన్నీ నేర్చుకోవాలి. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ గిబ్స్. సో నౌ బిఫోర్ we go on to Gibbs free energy, we need to know a word called spontaneity. స్పాంటినిటీ స్పెల్లింగే కష్టం. స్పాంటినిటీ కాన్సెప్ట్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? సో స్పాంటేనిటీ అంటే ఏంటి? దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. యూ హ్యావ్ టు సీ ద వీడియో అండ్ టెల్ మీ వెదర్ అది ఆటోమేటిక్గా చదువుతుందా. విల్ ఇట్ హ్యాపెన్ ఆటోమేటికలీ, లేకపోతే ఎవరైనా ఎనర్జీ ఇవ్వాలా? ఆటోమేటిక్ ఆర్ ఎనర్జీ రిక్వైర్డ్, ఇది చెప్తారా మీరు? ఎస్, ఇస్ దట్ వెరీ ఈజీ టు టెల్? ఒక వీడియో చూసి దాంట్లో ఉన్న రియాక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుందా, లేకపోతే ఏదైనా ఎనర్జీ కావాలా అని చెప్పాలి. ఇస్ దట్ ఈజీ? ఎస్. ఓకే, క్విక్లీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏం నడుస్తుంది ఇక్కడ? ఐస్ మెల్ట్ అవుతుంది.
ఐస్ మెల్ట్ అవుతుంది. ఐస్ మెల్ట్ అవుతున్నప్పుడు మనం ఎనర్జీ ఇస్తున్నామా? ఏదైనా ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి ఐస్ బయటికి తీసేసి ఒక టేబుల్ మీద పెట్టాను నేను. దానికి ఏదైనా ఎనర్జీ ఇచ్చాను నేను? నో. సో ఇట్ ఈస్ ఆటోమేటిక్. వెరీ గుడ్. సేమ్ ఇది కూడా ఐస్ ఏమవుతుంది? మెల్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం ఏం ఎనర్జీ ఇవ్వలేదు. నేను గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఫిల్ చేసి ఒక ఫైర్ ఇచ్చి ఎనర్జీ ఇచ్చి అలా చేయలేదు కదా. సో దిస్ ఇస్ ఆటోమేటిక్. వెరీ గుడ్. వాట్ అబౌట్ దిస్? ఒక బలూన్ని ఫిల్ చేసి వదిలేశాను నేను. సో లోపల ఉన్న ఎయిర్ బయటికి వచ్చింది. లోపల ఉన్న ఎయిర్ బయటికి రావడం అది ఆటోమేటిక్గా ఎనర్జీ ఇచ్చామా? చెప్పండి. ఈ బలూన్లో లోపల ఉన్న ఎయిర్ బయటికి వచ్చింది. ఇస్ దట్ ఆటోమేటిక్ ఆర్ నాట్? క్విక్ క్విక్ క్విక్. అమడాగూర్, భోగాపురం, ఎస్, మడికేరా, రామసముద్రం. కమాన్, గివ్ యూ ఆన్సర్స్. డెఫినెట్లీ ఆటోమేటిక్. కానీ ఒక బలూన్ను ఫిల్ చేయాలంటే వాట్ అబౌట్ ఫిల్లింగ్ అ బలూన్? ఇఫ్ ఐ వాంట్ ఇప్పుడు బలూన్లో ఎయిర్ పోయింది, మళ్ళీ ఫిల్ చేయాలంటే ఇస్ దట్ ఆటోమేటిక్ ఆర్ నాట్? ఒక బలూన్ లోపలికి ఎయిర్ పోవడం ఆటోమేటిక్గా ఆటోమేటిక్ లేదా? బలూన్ లోపల ఎయిర్ ఫిల్ చేయడం ఆటోమేటిక్గా లేదా? ఎస్, నాగార్జున సాగర్, చంద్రగిరి, చిత్తూర్. వాట్ అబౌట్ యూ ఆల్? వెరీ గుడ్. బలూన్ లోపల ఉన్న ఎయిర్ బయటికి రావడం ఆటోమేటిక్. కానీ నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి ఒక బలూన్ కొన్నాను నేను. బలూన్ కొంటే అది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుందా? నేనే ఫిల్ చేయాలి కదా. నేను ఎనర్జీ ఇచ్చి ఫిల్ చేయాలి. ఆటోమేటిక్గా బలూన్ ఎలా లోపల ఫిల్ అవుతుంది? సో దట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. కానీ బలూన్ లోపల ఉన్న ఎయిర్ బయటికి రావడం ఆటోమేటిక్. వెరీ గుడ్. వాట్ అబౌట్ దిస్? వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ పై నుంచి కిందికి వాటర్ వస్తుంది. ఇది ఆటోమేటికా లేదా? ఆటోమేటిక్. ఎస్, చెవటగుంట అది నాట్ ఆటోమేటిక్. ఇస్ ఇట్ నాట్ ఆటోమేటిక్? పైన ఉన్న వాటర్ కిందికి రావడం, పైన ఉన్న వాటర్ కిందికి రావడం ఎవరిస్తున్నారు అక్కడ ఎనర్జీ? నోబడి. ఆటోమేటిక్లీ ఇట్ ఇస్ ఫాలోయింగ్ కదా. సో దట్ ఈస్ ఆటోమేటిక్. కానీ కింద నుంచి పైకి రావడం. నౌ యూ ఇమాజిన్ అ వెల్. వాట్ ఆర్ యూ ఇమాజినింగ్? అ వెల్. వెల్ లోపల ఉన్న వాటర్ బయటికి ఆటోమేటిక్గా వస్తుందా? రాదు. దట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. సో టేకింగ్ వాటర్ ఫ్రమ్ అ వెల్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. వెరీ గుడ్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్. ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటి ఫస్ట్? ఈ యానిమేషన్ చూస్తే అర్థమవుతుందా మీకు? ఫస్ట్ వాటర్ కింద నుంచి పైకి పోతుంది, అదేంటి? వెరీ గుడ్. ఎస్ మడికరా, దట్ ఈస్ మెకానికల్ వర్క్. సో ఆటోమేటిక్గా అవలేదు. ఏదో ఒక ఎనర్జీ చేసి వర్క్ చేస్తే మాత్రమే నడుస్తుంది అది. సో వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? వాటర్ సముద్రం నుంచి పైకి పోవడం అదేంటి? దాన్ని ఏమంటాము? క్విక్ క్విక్ క్విక్. ఎస్, చంద్రగిరి, త్రిపురందకం, విజయనగరం. క్విక్. ఎస్, అఫ్ కోర్స్ దిస్ ఇస్ కాల్డ్ ఇవాపరేషన్. ఇవాపరేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుందా? వెరీ గుడ్. ఎస్, సూపర్. ఇవాపరేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుందా? చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఏసీ రూమ్ లో ఏం చేశాను? ఒక ఏసీ రూమ్ లోపల వాటర్ కింద పట్టింది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇవాపరేట్ అవుతుందా? అవదు. ఆటోమేటిక్ ఇవాపరేషన్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఏం అవ్వాలి? ఇవాపరేషన్ కి ఏం కావాలి? కొంచెం అట్లీస్ట్ సన్లైట్ ఆర్ హీట్ కావాలి. ఆటోమేటిక్ గా ఆవదు. ఏసీ రూమ్ లోపల ఆవదంటే ఆటోమేటిక్ గా ఆవదు. సో ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్ రియాక్షన్. సో ఇప్పుడు అర్థమవుతుందా మీకు స్పాంటేనియస్ అంటే ఏంటని?
Spontaneous reactions are automatic reactions which do not require any external energy. Which do not require any external ఎనర్జీ. ఎక్స్ట్రా ఏదైనా ఎనర్జీ కావాలా? వద్దు, ఆటోమేటిక్ గా అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇవాపరేషన్ అయితే కండెన్సేషన్ అవుతుంది, అది కరెక్ట్. కానీ ఆటోమేటిక్ గా అవుతుందా? అవదు. హీట్ చేస్తే ఇవాపరేట్ అవుతుంది అండ్ కూల్ చేస్తే కండెన్స్ అవుతుంది. సో ఆ కూలింగ్ చేయాలి కదా, సో ఆటోమేటిక్ గా అవదు. అందుకే దాన్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్ అంటాము. అర్థమైందా? సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఒక రియాక్షన్ స్పాంటేనియస్ గా ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఎప్పుడు స్పాంటేనియస్ గా ఉంటుంది? వెన్ విల్ ఇట్ బి స్పాంటేనియస్? వెన్ ఇట్ ఇస్ ఈజీ. అవునా కదా? కెమిస్ట్రీ అలా ఆలోచించడానికి అవసరం లేదు. ఫస్ట్ సింపుల్ గా చెప్పండి. ఈజీ రియాక్షన్, ఒక రియాక్షన్ ఈజీగా ఉంటే అది స్పాంటేనియస్ గా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు చూడండి, క్లాస్ లో నిద్ర రావడం ఎంత ఈజీ, క్లాస్ లో వినడమే కష్టం. అవునా కదా? సో నిద్రపోవడం స్పాంటేనియస్ రియాక్షన్, ఎందుకంటే ఇది చాలా ఈజీ. కానీ క్లాస్ లో వినడం, అటెన్షన్ తో ఉండడం అదే కష్టం. సో దట్ ఈస్ నాట్ స్పాంటేనియస్. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు చూడండి, ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, పై నుంచి కిందికి రావడం ఎంత ఈజీ. ఇట్ ఈస్ జస్ట్ ఫ్లోయింగ్ అలాంగ్ విత్ గ్రావిటీ. దర్ ఈస్ నో ఎక్స్ట్రా ఎనర్జీ. అలా ఈజీగా ఉన్న కాబట్టి దాన్ని స్పాంటేనియస్ రియాక్షన్ అంటాము. సో ఈజీగా ఉంటే వాట్ ఈస్ ద మెషర్? ఒక రియాక్షన్ ఈజీ లేకపోతే ఇది ఈజీ అని ఎలా చెప్తాము? వెన్ ఇస్ సంథింగ్ ఈజీ? వెన్ ఇట్ హ్యాస్, వెన్ ఇట్ రిక్వైర్స్ లెస్ ఎనర్జీ. ఎనర్జీ తక్కువ కావాలంటే అది ఈజీ ప్రాసెస్. అవునా కదా? ఇప్పుడు నేను నార్మల్ గా నడుస్తున్నాను, నేను ఐఎమ్ జస్ట్ వాకింగ్. అర్థమవుతుందా? ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఆన్ ద రోడ్. అది ఈజీయా? లేకపోతే స్టెప్స్ ఉంది కదా, స్టెప్స్ లో పోవడం ఈజీయా? ఏది ఈజీ? విచ్ ఇస్ ఈజీ? ఏది ఈజీ చెప్పండి? లేకపోతే నిలబడం ఈజీయా, వాకింగ్ ఈజీయా? విచ్ ఇస్ ఈజీ? డెఫినెట్లీ నిలబడమే ఈజీ. స్టాండింగ్ ఇస్ మోర్ ఈజీ. ఎందుకు? ఎనర్జీ తక్కువ కావాలి. సో వెన్ యూ సే ఈజీ, యూ మీన్ రిక్వైర్స్ లెస్ ఎనర్జీ. ఎనర్జీ ఎక్కువ ఎక్కడ ఉందో అది కష్టం, ఎనర్జీ ఎక్కడ తక్కువ కావాలో అది ఈజీ. దిస్ వన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ క్లియర్లీ. సో నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఇట్ రిక్వైర్స్ లెస్ ఎనర్జీ. సో ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక స్పెసిఫిక్ థింగ్ చెప్తున్నా. ఎనర్జీ అని ఆల్రెడీ చూసాము కదా, ఎనర్జీ రిక్వైర్డ్ ఇస్ లెస్. కానీ స్పెసిఫిక్ గా మన చాప్టర్ లో ఎనర్జీ అన్న వర్డ్ యూజ్ చేస్తామా? విల్ నాట్ యూజ్ ఎనర్జీ, యూజ్ ఎంథాల్పీ. ఏమంటాము? ఎంథాల్పీ. వాట్ ఇస్ ఎంథాల్పీ? కెన్ యూ ఆల్ క్విక్లీ టెల్ మీ? క్విక్లీ టెల్ మీ, వాట్ ఇస్ ఎంథాల్పీ? క్విక్లీ క్విక్లీ, వాట్ ఇస్ ఎంథాల్పీ? చాలా ఈజీ కదా. ఎస్, వడమలపేట, బొల్లపల్లి. హూ ఎల్స్? క్విక్ క్విక్ క్విక్. చిత్తూర్, మచిలీపట్నం. టోటల్ హీట్ కంటెంట్, పర్ఫెక్ట్. ఎంథాల్పీని, ఎంథాల్పీ అంటే ఏంటి? హీట్ కంటెంట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. అది కదా మోస్ట్ ఇంపార్టెంట్. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ కండిషన్, దట్ ఈస్ కాల్డ్ as ఎంథాల్పీ. సో నేను ఒక రియాక్షన్ మీకు చెప్తున్నా. హాఫ్ N2 ప్లస్ H2 gives NH3. దీనికి ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ రియాక్షన్ ఇస్ -46.1 కిలోజూల్ పర్ మోల్.
ఈ వాల్యూస్ అని గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేదు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇది ఒక రియాక్షన్. నెక్స్ట్ హాఫ్ N2 ప్లస్ O2 గివ్స్ NO2. దీనికి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 33.2 కిలోజూల్ పర్ మోల్. ఈ రెండు రియాక్షన్ చూసి మీకు ఏం డిఫరెన్స్ కనపడుతుంది, ఏం కన్క్లూషన్స్ చెప్తారు మీరు? వాట్ ఈస్ ద కన్క్లూషన్ ఆఫ్ దీస్ టూ రియాక్షన్స్? వాట్ ఈస్ ద కన్క్లూషన్ ఆర్ అబ్జర్వేషన్? ఈ రెండు రియాక్షన్ ఇచ్చాను నేను. ఈ వాల్యూ చూసి మీకు ఏ కన్క్లూషన్ చెప్తారు మీరు? ఏ కన్క్లూషన్ చెప్తారు? అబ్జర్వేషన్ ఏంటి? ఒక రియాక్షన్ లో నెగటివ్ గా ఉంది ఇక్కడ, ఇజంట్ ఇట్? ఇక నెగటివ్. ఇంకొక రియాక్షన్ లో ఇక్కడ పాజిటివ్ గా ఉంది. వెరీ గుడ్. సో ఏమంటాము? నెగటివ్ గా ఉంటే వెరీ గుడ్. అదర్స్ ఆల్సో క్విక్లీ ట్రై. Others also quickly try. Very good. First reaction, heat releases, and other reaction, heat absorbed. Perfect. Heat release అయితే అది ఏ రియాక్షన్? సో ఫస్ట్ రియాక్షన్ heat released, which means it is exothermic. Exothermic reaction. Second reaction, heat absorbed, which means it is endothermic. Just remember, ఎగ్జోథర్మిక్, ఇక్కడ ఎగ్జోథర్మిక్ ఉంది, లైక్ ఎగ్జిట్. సో హీట్ ఎగ్జిట్స్ ద సిస్టమ్. ఇక్కడ ఈఎన్ ఉంది, ఎండోథర్మిక్ మీన్స్ హీట్ ఎంటర్స్ ద సిస్టమ్. ఈజీగా ఉందా కొంచెం గుర్తు పెట్టుకోవడానికి? ఎక్స్ కి ఎక్స్, ఎన్ కి ఎన్. ఎగ్జోథర్మిక్ ఎగ్జిట్, సో హీట్ బయటికి పోతుంది. ఎండోథర్మిక్ అంటే హీట్ ఎంటర్స్, సో హీట్ లోపలికి పోతుంది, అబ్జార్బ్ అవుతుంది. Isn't this easy? Very good. So now what I'm going to do is, I'm going to draw a graph for you people. ఎలా అంటే ఒక రియాక్షన్ లో హీట్ రిలీజ్డ్ అంటే ఎగ్జోథర్మిక్. ఈ రియాక్షన్ కి ఒక గ్రాఫ్ ఎలా అంటే y యాక్సిస్ లో ఎంథాల్పీ, which is basically energy, and x యాక్సిస్ లో రియాక్షన్ కోఆర్డినేట్. రియాక్షన్ కోఆర్డినేట్ అన్న వర్డ్ చూసి భయపడకండి. రియాక్షన్ కోఆర్డినేట్ అంటే జస్ట్ రియాక్షన్ జరుగుతుంది, స్టార్టింగ్ నుంచి లాస్ట్ లో ఏం జరుగుతుందని చూడాలి. సో ఎనర్జీ బయటికి పోతుంది, అప్పుడు ప్రోడక్ట్స్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఎనర్జీలో? త్వరగా చెప్పండి. ఒక రియాక్టెంట్ ఉంది, ఐ హ్యావ్ ఎ రియాక్టెంట్. రియాక్టెంట్ ఇస్ గోయింగ్ టు ప్రోడక్ట్, అండ్ ఎనర్జీ బయటికి పోతుంది, సో ఎనర్జీ ఇస్ రిలీజ్డ్. అప్పుడు ప్రోడక్ట్స్ కి తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఎనర్జీ? తక్కువ ఎక్కువ? ఏంటి ఆన్సర్? క్విక్ క్విక్ క్విక్. ఎస్, మచిలీపట్నం. Few schools used to be very active in the beginning. Products less energy. Perfect. సో రియాక్టెంట్ ఎక్కువ ఉంది ఎనర్జీ, అందుకే కొంచెం ఎనర్జీ బయటికి వచ్చింది. కొంచెం ఎనర్జీ బయటికి వస్తే ఏమవుతుంది? ప్రోడక్ట్ కి తక్కువ ఉంటుంది ఎనర్జీ. సో రియాక్టెంట్ ఇక్కడ హై లెవెల్లో ఉంటుంది, ప్రోడక్ట్ ఇక్కడ లో లెవెల్లో ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది? ఎనర్జీ, ఎనర్జీ ఇస్ గివెన్ అవుట్. ఎనర్జీ ఇస్ గివెన్ అవుట్, ఎనర్జీ రిలీజ్డ్. ఎనర్జీ రిలీజ్డ్. వెరీ సింపుల్. ఇప్పుడు అర్థం అవుతుందా ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కి ఎలా ఉంటుందని? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ లిటిల్ బిట్? రియాక్టెన్స్ ఎక్కువ ఎనర్జీలో ఉన్నాయి, ఆ ఎనర్జీ ఆ ఎనర్జీ బయటికి వచ్చాక ప్రోడక్ట్ కి తక్కువ ఉంటుంది ఎనర్జీ, సో ప్రోడక్ట్ కింద వచ్చింది, అంతే. అర్థమైందా ఇప్పుడు? సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? దిస్ ఇస్ ద
energy of reactant, this is the energy of product. So energy of product, sorry, energy of reactant, and this is energy of product. Product కింద ఉంది. Understood? Very good. దీన్ని delta H అంటాము. Change in enthalpy for the reaction. This is the change in enthalpy for reaction. అంతే. ఇది ఎగ్జోథర్మిక్ కి చూపించాను నేను. ఇప్పుడు ఎండోథర్మిక్ మీరే చెప్పాలి. ఎండోథర్మిక్ ఏమవుతుంది? ఆపోజిట్ ఉండాలి కదా. సో ఐ హ్యావ్ మై యాక్సిస్, హియర్ ఐ హ్యావ్ ఎంథాల్పీ, హియర్ ఐ హ్యావ్ రియాక్షన్ కోఆర్డినేట్. ఇప్పుడు ఏమవుతుంది? రియాక్టెంట్ ఉంది, రియాక్టెంట్ గెయిన్స్ ఎనర్జీ అండ్ ఇట్ గోస్ టు ప్రోడక్ట్స్. ఇప్పుడు ప్రోడక్ట్ కి ఎలా ఉంటుంది ఎనర్జీ? హౌ ఇస్ ద ప్రోడక్ట్ గోయింగ్ టు హ్యావ్ నౌ? Yes, Chipurupalli, good. You gave for the previous one. Good. Penamur, very good. సో రియాక్టెంట్ నుంచి అబ్జార్బ్ చేసి పోతుంది ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ఎక్కువ ఉండాలి ఎనర్జీలో. సో రియాక్టెంట్ ఎక్కడ ఉంది? కింద ఉంది. అండ్ ప్రోడక్ట్ పైన ఉంది. సో రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్ కి పోతుంది. అర్థమైందా మీకు? సో వాట్ హ్యాపెన్స్ టు ఎనర్జీ? ఎనర్జీ ఇస్ అబ్జార్బ్డ్. ఎనర్జీ అబ్జార్బ్డ్. సో డెల్టా హెచ్ ఎలా ఉంటుంది? పాజిటివ్. ఇక్కడ పైన నెగటివ్. అర్థమైందా? సో దిస్ ఇస్ ద రియాక్టెంట్, దిస్ ఇస్ ద ప్రోడక్ట్. సో రెండు కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఎగ్జోథర్మిక్ అంటే ప్రోడక్ట్ తక్కువ ఎనర్జీలో ఉంది, ఎండోథర్మిక్ అంటే ప్రోడక్ట్ ఎక్కువ ఎనర్జీలో ఉంది. అండర్స్టూడ్? దిస్ ఇస్ వెరీ సింపుల్ టు సీ నౌ. సో చూస్తున్నప్పుడు ఏ రియాక్షన్ ఈజీగా కనిపిస్తుంది మీకు? విచ్ రియాక్షన్ డూ యూ థింక్ ఇస్ ఈజీ? ఎగ్జోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్? Exothermic or endothermic, which is easy? Exothermic or endothermic, which do you think is easy? ప్రోడక్ట్ ఇక్కడ తక్కువ ఎనర్జీలో, ఇక్కడ ఎక్కువ ఎనర్జీలో ఉంది, ఇక్కడ తక్కువ ఎనర్జీలో ఉంది. ఏది ఈజీ? తక్కువ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ? క్విక్ క్విక్ క్విక్. అమడాగూర్, యూ పీపుల్ ఆల్సో క్విక్. ఎగ్జోథర్మిక్, వెరీ గుడ్. చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎగ్జోథర్మిక్ లో ప్రోడక్ట్ తక్కువ ఎనర్జీ ఉన్న కాబట్టి అది ఈజీగా ఉండాలి. ఎండోథర్మిక్ అంటే అది ఎక్కువ ఎనర్జీలో ఉండాలని అనిపిస్తుంది కదా. But there comes the magic in chemistry where both are spontaneous reactions. అర్థమైందా? బోత్ ఆర్ స్పాంటేనియస్ రియాక్షన్స్. అంటే దీనికి ఎక్కువ ఎనర్జీ, దీనికి తక్కువ ఎనర్జీ, బట్ బోత్ ఆర్ స్పాంటేనియస్. సో ఇప్పుడు కన్క్లూషన్ ఏంటి? వాట్ ఈస్ ద కన్క్లూషన్? కన్క్లూషన్ ఇస్, సారీ, ద కన్క్లూషన్ ఇస్ ఎంథాల్పీ అలోన్ చాలదు. ఎంథాల్పీ చాలదు. సో ఎంథాల్పీ మాత్రం చూస్తే ఈ రియాక్షన్ స్పాంటేనియస్, నాన్ స్పాంటేనియస్ అని చెప్పడం కష్టం. సో ఒక కొత్త కొత్త యూనిట్ కావాలి, ఒక కొత్త టెర్మినాలజీ. ఆ కొత్త వర్డ్ ఎంట్రోపీ అంటాము. ఏమంటాము? ఎంట్రోపీ. దిస్ ఎంట్రోపీ ఇస్ కాల్డ్ ర్యాండమ్నెస్. ర్యాండమ్నెస్. కానీ ఈ కాన్సెప్ట్ ఏంటి? ఒకసారి ఆలోచించండి. మీ ఇల్లు ఉంది కదా, మీ ఇల్లు ఉంది. ఒక రూమ్ క్లీన్ గా ఉంది, ఒక రూమ్ డర్టీగా ఉంది. క్లీన్ గా ఉన్న రూమ్ లో ఎలా ఉంటుంది? అన్ని సేమ్ ప్లేస్, కరెక్ట్ ప్లేస్ లో ఉంటాయి. ఒక డర్టీ రూమ్ లో ఎలా ఉంటుంది? ఒక డ్రెస్ ఇక్కడ ఉంటుంది, ఒక డ్రెస్ అక్కడ ఉంటుంది, ఒక ఏంటి టవల్ ఇక్కడ ఉంటుంది, డోర్ మ్యాట్ అక్కడ ఉంటుంది, టంబ్లర్ ఇక్కడ, బాటిల్ అక్కడ, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ ర్యాండమ్నెస్ లేకపోతే ఎక్కువ మెస్సీ, or like exactly how Vangara has told, exactly like how disorder. This is known as entropy. Disorder ఎక్కువ ఉంటే ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది.
సో ఒక మెస్సీ రూమ్ ఆలోచించండి, డర్టీ రూమ్. ఆ డర్టీ రూమ్కి ఎంట్రోపీ ఎక్కువ, క్లీన్ రూమ్కి ఎంట్రోపీ తక్కువ. ఇది అర్థమైందా మీకు? నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ బ్యూటిఫుల్ వీడియోస్ నౌ. మెల్టింగ్ ఆఫ్ ఐస్. ఇప్పుడు చూడండి, ఐస్ సాలిడ్గా ఉంది, మెల్ట్ అవుతుంది, లిక్విడ్ అవుతుంది. ఎక్కడ డిసార్డర్ ఎక్కువ ఉంది? ఈజీగా ఎక్కడ ఫ్లో అవుతుంది, ఎక్కడ మూవ్ అవుతుంది, దేనిలో ఫ్రీడమ్ ఎక్కువ ఉంది? చూడండి ఒకసారి చెప్పండి. ఫ్రీడమ్ ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఎక్కడ ఈజీగా మాలిక్యూల్స్ మూవ్ అవుతాయి? హంసావరం, కనగనపల్లి, ఆ, గూడుపల్లి, బోళ్ళపల్లి. ఎస్, లిక్విడ్. వెరీ గుడ్. సో లిక్విడ్ లో ఉన్నప్పుడు ఈజీగా మాలిక్యూల్స్ ఫ్లో అవుతాయి. సో ఎంట్రోపీ ఎక్కువ. ఇప్పుడు చూడండి, లోపల ఉన్న ఎయిర్ బయటికి ఎందుకు వస్తుంది? బయటికి రావడానికి రీజను అవుట్ సైడ్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. లోపల ఉన్న ఎయిర్ బయటికి వచ్చి ఫుల్గా స్ప్రెడ్ అవుతుంది. అలా ఫ్రీడమ్ ఉన్న కాబట్టి, డిసార్డర్ ఉన్న కాబట్టి, ర్యాండమ్నెస్ ఉన్న కాబట్టి ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది. నౌ లుక్ ఎట్ దిస్ అగైన్. వాటర్ ఫ్లో అవుతుంది, పై నుంచి కిందికి వస్తున్నప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఈజీగా ఫ్లో అవుతుంది. దాట్ ఈస్ వై ఇట్ హ్యాస్ హై ఎంట్రోపీ. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది ఇవాపరేషన్. ఇవాపరేషన్ లో చూడండి, లిక్విడ్ గోయింగ్ టు గ్యాస్, అది కదా ఇవాపరేషన్. లిక్విడ్ వాటర్, వాటర్ వేపర్, ఈ రెండు కంపేర్ చేస్తే ఎంట్రోపీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఎక్కడ ఫ్రీడమ్ ఉంది, ఎక్కడ మూవ్ అవుతుంది? Obviously in the gas state. So definitely entropy is more there. Now I'm going to show you 4 examples, and I want you to tell me ఎక్కడ ఎంట్రోపీ ఎక్కువ ఉంటుందని. ఈ రియాక్షన్స్ చూడండి. All these. Now I want you all to answer me quick. I don't want any school to miss out. చౌడేపల్లి, చిరాల, నందవనం, పాలసముద్రం. All you guys, all of you have to. Anandapuram, Gondapalli. All you guys should answer now. First one. లిక్విడ్ సాలిడ్ అవుతుంది, క్రిస్టలైజ్ అవుతుంది, అప్పుడు ఎంట్రోపీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? హౌ ఇస్ ద ఎంట్రోపీ గోయింగ్ టు బి? క్విక్. నేను ఇలా పిలుస్తున్నప్పుడు మీకు కోపం వస్తుంది, తిడతారని తెలుసు నాకు. నో ప్రాబ్లం, కానీ ఆన్సర్ చెప్పండి ఫస్ట్. ఎస్, వెరీ గుడ్. ఎంట్రోపీ తక్కువ ఉంటుంది. లెస్ ఎంట్రోపీ. ఫ్లోగా ఫ్రీగా పోతున్న వాటర్ని స్టాప్ చేసి సాలిడ్ చేసాము కదా, సో ఇట్ ఈస్ not a high entropy, it has low entropy. Next, temperature of a solid raised from 0 to 115. అంటే తక్కువ టెంపరేచర్ నుంచి ఎక్కువ టెంపరేచర్కి ఇంక్రీజ్ చేశాను నేను. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మోర్ ఎంట్రోపీ. వెరీ గుడ్. ఎందుకు మోర్ ఎంట్రోపీ? మాలిక్యూల్స్కి ఎక్కువ ఉంటాయి కదా ఎనర్జీ, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మూవ్ అవుతాయి. సో వన్స్ దే మూవ్ మోర్, ర్యాండమ్నెస్ ఇస్ మోర్. క్లియర్ విత్ దాట్? వెరీ గుడ్. ఇప్పుడు ఒక రియాక్షన్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చారు. ఈ రియాక్షన్ లో చూడండి, NaHCO3 goes to Na2CO3 and CO2 plus H2O. ఈ రియాక్షన్ చూస్తే ఎంట్రోపీ తక్కువ ఎక్కువ అని ఎలా చెప్పాలి? ఎంట్రోపీ తక్కువ ఎక్కువ అని ఎలా చెప్పాలి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఇచ్చారు కదా, స్టేట్స్, దాన్ని చూడాలి. విచ్ విల్ మూవ్ ఫాస్టర్, సాలిడా గ్యాసా? విచ్ మూవ్స్ మోర్, సాలిడ్ ఆర్ గ్యాస్? Solid or gas? Gas moves faster. Very good. So this has more entropy. This reaction has more entropy. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్న సాలిడ్ గ్యాస్ గా మారుతాయి. గ్యాస్ గా మారుతున్నప్పుడు ఏమవుతుంది? ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది. సో గ్యాస్ విల్ డిటర్మిన్. ప్రోడక్ట్ లో గ్యాస్ ఎక్కువ ఉంటే అది మోర్ ఎంట్రోపీ, అలా గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ లో ఎక్కువ ఉంటే మోర్ ఎంట్రోపీ. వెరీ గుడ్. నౌ యూ సీ దిస్ వన్, రియాక్టెంట్ టు గ్యాస్, ప్రోడక్ట్ టు గ్యాస్.
మళ్ళీ ఎలా డిసైడ్ చేయాలి? హౌ టు డిసైడ్ నౌ? హౌ డు ఐ డిసైడ్? రియాక్టెంట్ గ్యాస్, ప్రోడక్ట్ గ్యాస్. రియాక్టెంట్ గ్యాస్, ప్రోడక్ట్ గ్యాస్ ఉన్నప్పుడు ఇక్కడ 1 మాలిక్యూల్ ఆఫ్ H2 మాత్రమే ఉంది, కానీ ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. చూసారా? ఇక్కడ చూడండి, 1 మాలిక్యూల్ మాత్రమే ఉంది, ఇక్కడ 2 ఉంది. సో వన్ పెద్దదా, 2 పెద్దదా? 2 పెద్దది. సో ఇక్కడ ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ విల్ హ్యావ్ మోర్ ఎంట్రోపీ. అర్థమైందా? అంతే. వెరీ ఈజీ టు డిటర్మిన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంట్రోపీ చూసాము, టెంపరేచర్ చూసాము, నెక్స్ట్ వేరేం చూసాము? ఫస్ట్ ఎంథాల్పీ చూసాము, ఎంథాల్పీ చూసాము. సో ఇవి అన్ని కంబైన్ చేసి వీ నీడ్ వన్ టర్మ్. వీ నీడ్ టు కంబైన్ ఎంథాల్పీ, entropy and temperature because they all make a reaction spontaneous. ఎంథాల్పీ తక్కువ ఉండాలి, ఎంట్రోపీ ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇవి అన్ని కంబైన్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ కావాలి. దాన్ని గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాము. దాట్ ఈస్ కాల్డ్ as గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. G is equal to H minus TS. దీన్ని గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాము. G ఫార్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, H ఫార్ ఎంథాల్పీ, T ఫార్ టెంపరేచర్. ఎలా ఉండాలి? ఓన్లీ ఇన్ కెల్విన్. S ఇస్ ఎంట్రోపీ. అర్థమైందా? G is equal to H minus TS. ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ చూస్తే, ఇప్పుడు నేను జస్ట్ గిబ్స్ ఎనర్జీ చెప్పాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ లుకింగ్ అట్ చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ, చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ చూస్తున్నప్పుడు యూ హ్యావ్ టు సే డెల్టా G. ఈ డెల్టా అంటే ఏంటి? డెల్టా represents change. This you already know, isn't it? So now delta is G is equal to delta H minus T delta S. This is our favorite Gibbs free energy expression. ఇది గుర్తుపెట్టుకుంటారా మీరు? ఈజీయే కదా ఇది. చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ ఇస్ డెల్టా G is equal to delta H minus T delta S. ఇప్పుడు ఒక రియాక్షన్ స్పాంటేనియస్ గా ఉండాలంటే, డెల్టా G నెగటివ్ గా ఉండాలి. డెల్టా G షుడ్ బి నెగటివ్. అంటే ఎనర్జీ, గిబ్స్ ఎనర్జీ తక్కువ ఉండాలి. సో డెల్టా G షుడ్ బి లెస్ దాన్ 0. అర్థమైందా? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డెల్టా G షుడ్ బి లెస్ దాన్ 0. ఒక రియాక్షన్ నాన్ స్పాంటేనియస్ అంటే, డెల్టా G గ్రేటర్ దాన్ 0. అర్థమైందా ఇప్పుడు? నౌ లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ మోర్ థింగ్స్. ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ఎస్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ ఎక్స్ప్రెషన్, ఓన్లీ దిస్ ఎక్స్ప్రెషన్. డెల్టా G ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. డెల్టా H ఎలా ఉండాలి? ఎస్. డెల్టా S ఎలా ఉండాలి? T ఎలా ఉండాలి? ఈ సైడ్ ఎక్కువ ఉండాలి, అవునా కదా? దిస్ సైడ్ హ్యాస్ టు బి మోర్. అప్పుడే కదా నెగటివ్ అవుతుంది ఈ ఫుల్లో. ఎందుకంటే ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది కాబట్టి ఈ ఫుల్ టర్మ్ ఎక్కువ ఉంటే మాత్రమే రియాక్షన్ విల్ బి స్పాంటేనియస్. సో ఎలా ఉండాలి? డెల్టా H షుడ్ బి లెస్, అంటే డెల్టా H నెగటివ్గా ఉంటే, లేకపోతే లెస్. డెల్టా S ఎక్కువ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, మోర్ ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఫార్ spontaneous reactions. Can you all quickly note this down? This is the most important thing. సరే, ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దామా? జస్ట్ ఒక సింపుల్ ప్రాబ్లం. ఎస్, ఐ హ్యావ్ అ వెరీ స్మాల్ ప్రాబ్లం విత్ మీ. కనిపిస్తుందా అని చూడండి ఒకసారి.
కనిపిస్తుందా మీకు? ఎస్, క్విక్లీ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. ఈ రియాక్షన్లో ఏమి ఇచ్చారు? డెల్టా హెచ్ ఇచ్చారు, ఎస్, డెల్టా ఎస్ ఇచ్చారు, టెంపరేచర్ ఇచ్చారు. కెన్ యూ ఆల్ క్విక్లీ క్యాల్కులేట్ ద గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ టెల్ మీ? క్విక్లీ టెల్ మీ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. క్విక్లీ టెల్ మీ. క్విక్ క్విక్ క్విక్. ట్రై చేస్తున్నారా మీరు? యు ఆల్ ట్రైయింగ్? We just need to substitute in that formula. Delta G is equal to delta H minus T delta S. Delta H ఏంటి? -337 into 10 power 3 minus temperature ఏంటి? 298. T into delta S ఏంటి? 213 minus 213. 0.6. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అన్ని సేమ్ యూనిట్లో ఉన్నాయా చూడండి. ఇది జూల్స్లో ఉందా? ఇది కూడా జూల్స్లో ఉంది. సో నో ప్రాబ్లం, కంటిన్యూ. దిస్ ఇస్ ఆల్సో కెల్విన్, దిస్ ఇస్ ఆల్సో కెల్విన్. సో యూ కెన్ కంటిన్యూ వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్. సో నౌ సమ్మన్ క్విక్లీ డూ దిస్ క్యాల్కులేషన్. క్యాల్కులేటర్ ఉందా మీ దగ్గర? సో ఆన్సర్ చెప్పండి. సో ఇట్స్ గోయింగ్ టు బి -337,000 minus 298 into -213.6. Quickly do the calculation and someone give me the answer. చాలా ఈజీ కదా ఇది. వెరీ ఈజీ దిస్ ఇస్. So this answer is equal to -273,347.2. Are you guys trying out? What is the unit? At least unit you people tell me. At least unit you tell me. Come on. Quick, quick, quick. యూనిట్ ఏంటి? డిగ్రీ సెంటిగ్రేడా, కెల్వినా, జూల్సా, మోల్సా ఏంటి? వేములపుడి, బాణవాసి, వెంకటగిరి, many schools which were very active. What happened to you people? టైర్డ్గా ఉన్నారా స్కూల్ తర్వాత? ఎస్, ఐ అండర్స్టాండ్, కష్టంగానే ఉంటుంది. బట్ కొంచెం కెన్ వి ట్రై? కృష్ణవేణి, కృష్ణవేణి యూస్ టు బి వెరీ యాక్టివ్. ఈవెన్ మచిలీపట్నం యూస్ టు బి వెరీ యాక్టివ్. ఎస్, కిలో జూల్సా? ఇక్కడ క్వశ్చన్ ఎక్కడైనా కిలో జూల్స్ ఉందా? దీస్ ఆర్ ఆల్ జూల్స్. సో డెల్టా హెచ్కి ఏంటి ఇక్కడ యూనిట్? డెల్టా హెచ్ యూనిట్ ఇస్ జూల్ పర్ మోల్. కరెక్టా? ఇక్కడ టెంపరేచర్కి కెల్విన్, ఇదికి జూల్ పర్ కెల్విన్ పర్ మోల్ ఇచ్చారు క్వశ్చన్లో. ఇక్కడ చూడండి, జూల్ పర్ కెల్విన్ పర్ మోల్. సో ఇక్కడ కెల్విన్ కెల్విన్ క్యాన్సిల్ అవుతుంది. సో బోత్ ఆర్ జూల్ పర్ మోల్, జూల్ పర్ మోల్. సో యూనిట్ ఇస్ జూల్ పర్ మోల్ ఓన్లీ. Have we understood here? Yes. Done. Very easy question, very easy. So now I'm giving you one more. I'll just show you one thing quickly. You can just see this, isn't it? కనిపిస్తుంది కదా మీకు? నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు. ఈ మాలిక్యూల్స్ అన్ని రియాక్ట్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? రియాక్ట్ అవుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. నేను టెంపరేచర్ ఇప్పుడు 50 డిగ్రీలో పెట్టాను. ఇప్పుడు ఎంట్రోపీ ఎంత ఉంది? 1.4 ఉంది. ఎంథాల్పీ 60 ఉంది. గిబ్స్ ఎనర్జీ 55.5 ఉంది. చూసారా మీరు? Yes, quiz we will have, definitely. We'll have in 2 minutes. First, we'll just see this simulation, then we will go. Entropy ఎలా ఉంది? 1.4, 1.5 లో ఉంది.
ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నా. చూసారా, మాలిక్యూల్స్ ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎంట్రోపీ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. దాన్ బిఫోర్ ఎంట్రోపీ ఇంక్రీజ్ అయింది, గిబ్స్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ 50 ఉంది కదా, ఇప్పుడు 52 అయింది. సో ఇప్పుడు అర్థమవుతుందా, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు గిబ్స్ ఎనర్జీ ఏమవుతుంది, మోర్ నెగటివ్ అవుతుంది. సారీ, ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ 55 ఉంది, డిక్రీజ్ అయింది, అవునా కదా. సో ఫార్ అ స్పాంటేనియస్ రియాక్షన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ తక్కువ ఉండాలి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. 55 నుంచి 53 వచ్చింది. సో అలా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి ఇంక్రీజ్ చేసి ఇంక్రీజ్ చేసి యూ కెన్ మేక్ ఇట్ స్పాంటేనియస్. అర్థమైందా మీకు? దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి, ఎంట్రోపీ ఇంక్రీజ్ చేయాలి, ఎంథాల్పీ తగ్గించాలి. ఇవి అన్నీ అర్థం అవ్వాలి మనకి. సో నౌ ఐ జస్ట్ గివ్ యూ వన్ మోర్ క్విక్ కండిషన్. నౌ యూ ఇమాజిన్ ఒక రియాక్షన్ కి ఈ ఎంట్రోపీ నెగటివ్ గా ఉంది. ఫర్ సమ్ రియాక్షన్ ఇమాజిన్ వీఆర్ వెరీ సాడ్లీ ఎంట్రోపీ నెగటివ్ గా ఉంది. ఎంట్రోపీ నెగటివ్ గా ఉన్నప్పుడు టెంపరేచర్ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా టు మేక్ దిస్ ఆల్సో నెగటివ్? డెల్టా జీ నెగటివ్ గా ఉండాలంటే ఎంట్రోపీ టెంపరేచర్ ఏం చేయాలి? ఎంట్రోపీ నెగటివ్ గా ఉంది. ఇప్పుడు టెంపరేచర్ ని ఏం చేస్తే డెల్టా జీ నెగటివ్ అవుతుంది? త్వరగా త్వరగా ఈ ఆన్సర్ చెప్తే నెక్స్ట్ క్విజ్కి వెళ్దాం. ఎస్, హంసావరం. వాట్ అబౌట్ యూ గైస్? శాంతిపురం. క్విక్. ఎంట్రోపీ నెగటివ్ గా ఉన్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్? సే ఎంట్రోపీ ఇస్ -3 kJ/mol. ఓకే, ఇప్పుడు నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాను, సే 100 ఆర్ సే 300 Kelvin. సో ఏమవుతుంది, 300 Kelvin ఇంటూ -3 ఈక్వల్ టు -900. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో +900 అవుతుంది ఫార్ డెల్టా జీ. ఈస్ దట్ వాట్ వీ వాంట్? నో, వీ వాంట్ డెల్టా జీ టు బి మోర్ అండ్ మోర్ నెగటివ్. ఇప్పుడు ఆలోచించండి, ఇన్స్టెడ్ ఆఫ్ 300 Kelvin, ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ 100 Kelvin, ఇప్పుడు ఏమవుతుంది, -300 మాత్రమే. సో ఇక్కడ +300 అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో వాట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ మచ్ లెసర్. సో నెగటివ్ ఎంట్రోపీ రియాక్షన్ ఉంటే టెంపరేచర్ తక్కువ ఉండాలి, టెంపరేచర్ షుడ్ బి లెస్. పాజిటివ్ ఎంట్రోపీ ఉంటే టెంపరేచర్ షుడ్ బి మోర్. అర్థమైందా? కెన్ వి క్విక్లీ గో టు ద క్విజ్? జస్ట్ రిమెంబర్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ and apply it for your quiz. Now, come on, all of you go to kahoot.it. Yes, go to kahoot.it and put this pin. I have put the link in the chat box. Quickly go to that link and put this pin. Yes, Vijayanagaram, very good. I think VZM ante Vijayanagarama. Good. Others also quickly join.
Quick, quick, quick. Banavasi, good. Good, good, good. Please give your school names when you're giving your name. ఎస్, నాకు తెలుసు. జాలీగా ఉన్నారు మీరు. ఆర్సీబీ అని ఎలా ఇచ్చారు, వెరీ నైస్. బట్ ఇప్పుడు లాస్ట్ లో మీరు ప్రైజ్ విన్ చేశారనుకోండి, ఇఫ్ యూ విన్ ద ఫస్ట్ ప్లేస్, అందరికీ తెలియాలి కదా విచ్ స్కూల్ యు ఆర్ ఫ్రమ్. ఇస్ంట్ ఇట్ అ ప్రౌడ్ మూమెంట్? సో దానికి స్కూల్ పేరు పెడితే వెరీ నైస్ ఫర్ యూ పీపుల్. హ్యావ్ ఎనీ ప్రాబ్లం, బట్ జస్ట్ మీ స్కూల్ పేరు వస్తుంది కదా ఆ పోడియంలో, దెన్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్, ఇస్ంట్ ఇట్? ఓకే, నౌ కెన్ ఐ జస్ట్ క్విక్లీ స్టార్ట్ ద క్విజ్? Others, if you have not joined, just put the answer in the chat box. And remember, Kahoot లో ఎలా అంటే, ఒక ఆన్సర్ చెప్తున్నప్పుడు ఫస్ట్ ఎవరు చెప్తున్నారో ఎక్కువ పాయింట్స్, నెక్స్ట్ ఎవరు చెప్తున్నారో కొంచెం తక్కువ పాయింట్స్. నాట్ లైక్ హూఎవర్ ఆన్సర్స్ విల్ గెట్ పాయింట్స్. హౌఎవర్ ఫాస్ట్ యూ ఆన్సర్, మోర్ ద పాయింట్స్ యూ గెట్. ఎస్, వెరీ గుడ్. నౌ లెట్స్ క్విక్లీ స్టార్ట్ ద క్విజ్. Entropy and Gibbs free energy. Quick. Each question has only 30 seconds, okay? So answer quickly. Only 30 seconds. Quick, 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 all of you. Okay. Vangana, Munagapaka, very good, excellent. Yes, very good. Super. Entropy is a measure of disorder and randomness. ఎనర్జీకి ఏ టర్మ్? ఎంథాల్పీ మాత్రమే. ఎంట్రోపీ చూసి ఎనర్జీ ఎంత ఉంటుందని చెప్పడం చాలా కష్టం. గుడ్. విచ్ ప్రాసెస్ ఇంక్రీసెస్ ది ఎంట్రోపీ? ఎంట్రోపీ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ఫ్రీజ్ అవుతున్నప్పుడు, కండెన్స్ అవుతున్నప్పుడు, మెల్ట్ అవుతున్నప్పుడు, టైడీ చేస్తున్నప్పుడు, ఒక రూమ్ ని నీట్ గా పెడుతున్నప్పుడు. ఎప్పుడు ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది? ఆలోచించండి. ఫస్ట్ ఏ కన్వర్షన్ అని చూసి ఆలోచించి ఆన్సర్ కొట్టండి. ఓకే, బ్యూటిఫుల్. ఆన్సర్ ఇస్ మెల్టింగ్. మెల్టింగ్ అంటే ఏంటి? సాలిడ్ టు లిక్విడ్ ఈజీగా ఫ్లో అవుతుంది. ఫ్రీజింగ్ అంటే బికమింగ్ సాలిడ్ కదా. ఎంట్రోపీ తక్కువ, నో ఫ్రీడమ్. వెరీ గుడ్, ఎక్సలెంట్. లుక్ ఎట్ ద పాయింట్స్. వెరీ క్లోజ్ పాయింట్స్. Very close. Come on. Select the situation where entropy increases. Entropy ఏ సిచ్యువేషన్ లో ఇంక్రీజ్ అవుతుంది? Gudur, yes, very good. But I think you gave answer for previous question. Superb. Come on, everybody. 10 more seconds. Quick. Superb. Perfect. Products లో ఎక్కువ మోల్స్ ఆఫ్ గ్యాస్ ఉంటే అది ఎక్కువ ఎంట్రోపీ. పర్ఫెక్ట్. బ్యూటిఫుల్. ఎస్, వడమలపేట, మడికేరా. Yes, very good. Superb. Now let's move on. A reaction is more likely to be spontaneous if ఎంథాల్పీ పాజిటివ్గా ఉన్నప్పుడు, ఎంట్రోపీ పాజిటివ్గా ఉన్నప్పుడు, ఎంట్రోపీ నెగటివ్గా ఉన్నప్పుడు. ఎప్పుడు? ఓకే, 10 more seconds. Quick, quick, quick. Yes, very good, Gudur. Very good.
ఓకే. ఎంట్రోపీ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే మాత్రమే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ నెగటివ్గా ఉంటుంది. ఇజంట్ ఇట్? వెరీ గుడ్. ఎంట్రోపీ షుడ్ బి పాజిటివ్, ఎక్కువ ఉండాలి. వెరీ గుడ్. The change in Gibbs free energy is derived from enthalpy, entropy and temperature by ఎక్స్ప్రెషన్. ఇది అందరికీ తెలుసు. సో ఫాస్ట్గా కొట్టండి, అప్పుడు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తుంది మీకు. ఈజియెస్ట్ క్వశ్చన్. ఈజియెస్ట్ క్వశ్చన్, కమాన్. కేఎస్ వంగారా సూపర్. ఎస్, గుడూర్ గుడ్. మునగపాక వెరీ గుడ్. ఎస్. కేజీబీవి పీటీఎం వెరీ గుడ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. రెడ్ ఒకరు కొట్టారు, బ్లూ ఒకరు కొట్టారు. ఎవరది? ఇట్ హ్యాస్ టు బి డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. సూపర్. నౌ సిక్స్త్ క్వశ్చన్, క్విక్. A reaction is spontaneous if delta G less than 0. డెల్టా జీ ఈక్వల్ టు 0 ఉంటే ఎలా ఉంటుంది? డెల్టా జీ నెగటివ్గా ఉంటే రియాక్షన్ జరుగుతుంది. డెల్టా జీ పాజిటివ్గా ఉంటే రియాక్షన్ జరగదు. రియాక్షన్ ఎలా ఉంటుంది డెల్టా జీ ఈక్వల్ టు 0 అంటే? ఇది కామన్. మీ కామన్ సెన్స్ యూజ్ చేసి చెప్తే మీకు అర్థమవుతుంది ఆన్సర్. బ్యూటిఫుల్. రియాక్షన్ ఈక్విలిబ్రియంలో ఉంది. నాన్ స్పాంటేనియస్ అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే. ఇజంట్ ఇట్? అప్పుడు మాత్రమే. లవరు బ్లూ అన్నారా మీరు? బ్లూ కాదే. ఇట్స్ నాట్ బ్లూ, ఇట్స్ రెడ్. వెరీ గుడ్. సూపర్. వెరీ క్లోజ్ కాంపిటీషన్. కమాన్ గైస్. విచ్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఆర్ ఆల్వేస్ స్పాంటేనియస్? ఎప్పుడు స్పాంటేనియస్ గా ఉన్నప్పుడు డెల్టా హెచ్ ఎలా ఉంటుంది, డెల్టా ఎస్ ఎలా ఉంటుంది? త్వరగా చెప్పండి. వెరీ ఈజీ. డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్. పెనుమాక. ఓకే, లెట్స్ సీ ది ఆన్సర్. వెరిఫై యువర్ ఆన్సర్స్ వన్స్. ఓకే. హౌ డెల్టా హెచ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎలా? డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్, ఇది కదా ఎక్స్ప్రెషన్. డెల్టా జీ నెగటివ్గా ఉండాలంటే డెల్టా హెచ్ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. డెల్టా జీ నెగటివ్గా ఉండాలంటే డెల్టా హెచ్ కూడా నెగటివ్గా ఉన్నప్పుడే మాత్రమే ఇది నెగటివ్గా ఉంటుంది. బికాస్ హియర్ దెర్ ఇస్ నో నెగటివ్ సైన్, ఇస్ంట్ ఇట్? మైనస్ ఆఫ్ మైనస్ ఏం లేదు. సో దిస్ షుడ్ ఆల్సో బి లెస్ దెన్ 0. పాజిటివ్ ఎంట్రోపీ ఆల్రెడీ చూసాము. వెరీ గుడ్. లెట్స్ కంటిన్యూ. ఎస్, Penamore back in the game. Let's look at the last three questions. Only three more questions. Which type of chemical reactions are never spontaneous? Not at all spontaneous అనేది ఏ రియాక్షన్, కానీ సైన్ రివర్స్ చేస్తే స్పాంటేనియస్ అవుతుంది. ట్రిక్ క్వశ్చన్ ఇది. కొంచెం ఎక్కువ టైం ఇచ్చాను నేను, ఒకసారి చూడండి. ఒక రియాక్షను స్పాంటేనియస్గా ఉండదు, కానీ సైన్ మాత్రం రివర్స్ చేస్తే స్పాంటేనియస్ అవుతుంది. NR beta. What does that NR stand for? NR అంటే ఏంటి? What is the full name of your place? 3 more seconds. Quick. బ్యూటిఫుల్. ఫస్ట్ ఏం చూసాము? డెల్టా హెచ్ నెగటివ్గా ఉండాలి, డెల్టా హెచ్ పాజిటివ్గా ఉండాలి. సో ఆపోజిట్, డెల్టా హెచ్ పాజిటివ్గా ఉన్నప్పుడు డెల్టా ఎస్ నెగటివ్గా ఉన్నప్పుడు స్పాంటేనియస్గా ఉండదు. దట్స్ ఇట్. వెరీ సింపుల్. సో ఆన్సర్ ఇస్ బ్లూ. వెరీ గుడ్. లాస్ట్ 2 questions. An exothermic reaction that decreases entropy అంటే ఎంట్రోపీ తక్కువ ఉంది, అప్పుడు టెంపరేచర్ ఎలా ఉండాలి? టెంపరేచర్ ఎలా ఉండాలని చూడండి. 30 more seconds. Quick.
ఫాస్ట్‌గా ఆన్సర్ కొట్టాలి అది కరెక్టు. కానీ కరెక్ట్‌గా కూడా కొట్టాలి. తెలీదంటే ఒకసారి ఆలోచించి తర్వాత ఆన్సర్ చెప్పండి. బంగారం ఏం చేస్తారు మీరు? వీకెండ్‌లో వెళ్లి చూస్తారా రియాక్షన్ ఏమవుతుందని? యెస్. ఇప్పుడు లాస్ట్‌లో చూసాము గుర్తుందా మీకు? లాస్ట్ వి హావ్ సీన్ హియర్. నెగెటివ్ ఎంట్రోపీ అంటే టెంపరేచర్ తక్కువ ఉండాలి. అదే ఇప్పుడు చూసాము. ఆర్ యూ ఏబుల్ టు సీ లోవర్ టెంపరేచర్? బ్యూటిఫుల్. Yes. Now last question, guys. Now see quickly. The game can change any moment. Last question, quick. Is this reaction feasible? 1 minute ఇచ్చాను. త్వరగా క్యాల్కులేషన్ చేసి చూడండి. ఈ రియాక్షన్ జరుగుతుందా? స్పాంటేనియసా అని అడుగుతున్నారు. క్విక్ 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 క్విక్. ఆన్సర్ ఆప్షన్‌లో కూడా ట్రిక్ ఉంది. ఆలోచించి కొట్టండి. కానీ కరెక్ట్‌గా కొట్టండి. యెస్. ఎన్ఆర్‌పేట గుడ్. వాట్ డస్ ఎన్ఆర్‌పేట స్టాండ్ ఫర్? ఎన్ఆర్ అంటే ఏంటి? Very good. You're active. So that's why I want to know the name of your school fully. Very good. డెల్టా జీ నెగెటివ్ గా ఉంటుంది. వెరీ గుడ్. సో వీఆర్ డన్ విత్ ద క్విజ్. ఫైనల్. So who's in the third place? Vizianagaram. Penamur in the second place. And see, the first place is taken by some very talented school. But now I don't know the name of your school because of this. So you just try to put in the chat box what's the name of your school. I would like to know. Yes. Thank you so much. Thank you so much. So you're free to go now. Hope you enjoyed today's session. I hope you understood a little bit about entropy and everything. Yes, కొంచెం అర్థమైంది కదా మీకు? Isn't it? Okay. Now let's close for today. Have a great evening. Enjoy the rest of the day. Thank you, guys. Thank you. Thank you. Yeah. Bye.